ఓం గోవిందాయ నమః. ఈరోజు వీడియోలో అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకి ముందుగా కనిపించేది ధ్వజస్తంభం కదా. అసలు ధ్వజస్తంభం ఎందుకు పెడతారో దాని కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మయూరధ్వజుడు అనే మహారాజు శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. అలాగే దానాలు ఎంతో బాగా చేసేవాడు అనమాట. అతని దాన గుణాన్ని పరీక్షించడం కోసం శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి బ్రాహ్మణ వేషంలో రాజు వద్దకు వచ్చి, నా కుమారుణ్ణి సింహం పట్టుకుంది, నీవు గనక నీ శరీరంలో కొంత భాగం సింహానికి వేస్తే నా కుమారుణ్ణి వదులుతుంది అని చెప్తాడు. వెంటనే మహారాజు తన కుడి శరీరాన్ని కట్ చేసి సింహం ముందు వేస్తాడు. అప్పుడు ఎడమ కంటిలో నీరు వస్తుంది. శ్రీకృష్ణుడు కంటిలో నుంచి నీరు వస్తున్నటువంటి దానం నాకొద్దు అని చెప్తాడు. అప్పుడు మహారాజు, నా ఎడమ శరీరం ఎవరికి ఉపయోగపడట్లేదే అని బాధపడుతున్నాను, అందుకే కన్నీరు అని చెప్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన రూపాన్ని చూపించి ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు శాశ్వతంగా దేవుని సన్నిధిలో ఉండే వరాన్ని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, దేవాలయం ముందు ధ్వజస్తంభంగా ఉంటావు, నిన్ను పూజించిన తర్వాతే నన్ను పూజిస్తాడు అని చెప్పి వరమైతే ఇస్తాడు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ టు తెలుగింటి కోడలు ఛానల్.